అక్రమాలు చేసి దందాలు చేసి రౌడీయిజం చేసి విజయవాడ నగరం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తే మీరు పెట్టి బేడ సర్దుకొని విశాఖపట్నం వచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు మీలాంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, సవాళ్లు విసురుతారు, నేరుగా ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. మీరు చేసే వ్యాపకాలేంటి? మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలేంటి? ఈ ప్రాంత ప్రజలు ఎవరికీ తెలియదు అనుకుంటా ఉన్నారా? మీరు హత్యలతో మొదలుపెట్టినటువంటి మీ జీవితాన్ని ఏదో 1986లో 1988లో డిసెంబర్ 26వ తారీఖుని వంగవీటి మోహనరంగని హత్య చేసి పారిపోయి విశాఖపట్నం వచ్చిన తర్వాత మీ తాలూకా జీవితం మొదలైన తర్వాత హత్యలతో మొదలైనటువంటి మీ జీవితం అక్రమాలు అన్యాయాలు ఈరోజు తీరా చూస్తే గత 5 సంవత్సరాల కాలంలో మత్తు పదార్థాలు సప్లై చేయడం, కోడి పందాలు ఆడించడం, గుర్ర పందాలు ఆడించడం, ఎటు తీసుకుపోతా ఉన్నారు విశాఖపట్నాన్ని? ఎటు తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేశారు విశాఖపట్నాన్ని. విశాఖపట్నంలో ఉన్నటువంటి యువకుల్ని ఏ రకంగా చెడగొట్టాలనేటువంటి కార్యక్రమాలు మీరు చేశారు. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నంత కాలం మద్యం వ్యాపారం చేసినటువంటి తరుణంలో మద్యం రేట్లు ఉండేటువంటి ఎంఆర్పీల మీద 5 రూపాయలు 10 రూపాయలు మీరు అక్రమంగా డబ్బులు మీరు వసూలు చేసినటువంటి మాట వాస్తవం కాదా? మీ అక్రమమైనటువంటి మీ మద్య వ్యాపారానికి నేను తోడుగా ఉంటాను, నాకు నా ఎన్నికల్లో మీరు సహకరించండి, నా కోసం డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పి వారందరినీ బెదిరించినటువంటి మాట వాస్తవం కాదా? మీరు ఇన్ని కార్యక్రమాలు మాట్లాడితే మళ్ళీ నేను 3 సార్లు గెలిచాను, మీకున్నటువంటి మీ నియోజకవర్గంలో గతంలోనే ఎన్నికల ముందు మేము అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది. దాదాపు 30,000 నుంచి 40,000 దొంగ ఓట్లని తూర్పు నియోజకవర్గంలో మీరు నమోదు చేసి మీరు ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి మీరు నమోదు చేయించినటువంటి మాట వాస్తవం కాదా? సరే, గెలిపోవటంలో అనేటువంటి సహజం, అది మన అదృష్టం బట్టి దురదృష్టం బట్టి మనకి అవి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. 3 సార్లు నేను ఎన్నికయ్యాను కాబట్టి, 3 సార్లు నేను గెలిచాను కాబట్టి నేనేదో దేవుణ్ణని, నేనేదో ఇక్కడ ఉద్ధరిస్తున్నాను అనేటువంటి ఆలోచనతో మాత్రం దయచేసి ఉండవద్దని చెప్పి కోరుతా ఉన్నా. మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు బోగస్ ఓట్లతో చేసి, మీరు బోగస్ ఓట్లతో మీరు అధికారాన్ని చేజిక్కించుకొని మీరు ఈరోజు ఈవీఎంలతోని ఈ ప్రభుత్వాన్ని వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈవీఎంలు మేము సర్దేసుకుంటే మరి మీ కుప్పంలోని మీ నాయకుడు ఎలా గెలుస్తాడు? లేకపోతే మీరు తూర్పు నియోజకవర్గంలో ఎలా గెలుస్తారు? ఏదో నోటికొచ్చింది ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో, ఓడిపోయినటువంటి తరుణంలో నోటికొచ్చినటువంటి మాటలు, లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఈయనేదో గాంధీజీకి అన్నయ్యలాగా ఏదో మదర్ తెరీసా తమ్ముళ్లా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడు. మొన్న మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ లో వచ్చినటువంటి మాటల్ని సందర్భిస్తూ ఆయన నిన్న ఒక పత్రికా సమావేశం పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు. ఎక్కడైనా సరే ఆయన పెట్టినటువంటి పత్రికా సమావేశంలో అందులో పెద్దలు విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాల్ని, చూపించినటువంటి బినామీ పేర్లని నాకు సంబంధం లేదని చెప్పి ఎక్కడన్నా ఖండించాడా? నా పేరు మీద ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అంటా ఉన్నాడు. కానీ బినామీ ఆస్తులు నావి కాదని కానీ, ఆ బినామీలతో నాకు సంబంధం లేదని కానీ ఎక్కడన్నా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా అని చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏదైతే విశాఖపట్నం రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో, ఈ ప్రభుత్వం విశాఖ రాజధాని చేయాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటే రామకృష్ణ బాబు మాత్రం వెలగపూడి రాజధాని కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. అంటే నువ్వు పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకొని ఇక్కడ విశాఖపట్నం తల్లిలా సాకి
నీకు తిండి పెడితే ఈరోజు తల్లిని వ్యభిచారులా నించోబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు నువ్వు. నిన్ను ఆదరించి నీకు అవకాశాలు కల్పించి నిన్ను 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి విశాఖపట్నానికి ఈరోజు పేరొస్తా ఉంటే, ఒక గుర్తింపును తీసుకొస్తా ఉంటే, అటువంటి విశాఖపట్నాన్ని ఏదో తల్లిపాలు తాగి రొమ్మిగుద్దినట్టుగా తల్లిని తీసుకుని వచ్చి తల్లిలా సాగినటువంటి విశాఖపట్నాన్ని ఈరోజు వ్యభిచారులా నువ్వు నించోబెట్టి నాకు వెలగపూడే రాజధాని కావాలి, అమరావతి రాజధాని కావాలన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నీకు విశాఖపట్నం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు గారి స్కూల్లో ఈయన ఒక స్టూడెంట్. చంద్రబాబు ఒక 420, రామకృష్ణ బాబు ఒక 840. మరి అంతకంటే గొప్ప అయినటువంటి వ్యక్తులు, అంతకంటే మంచి వ్యక్తులు ఆ పార్టీలో ఉంటారని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ఈరోజు 151 కోట్ల రూపాయలు కాజేసినటువంటి అచ్చెన్నాయుడిని తీసుకొని వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేస్తే, మరి అటువంటి వ్యక్తుల్ని ఈరోజు పార్టీ అధ్యక్షులుగా, పార్టీ శాసనసభ్యులుగా, పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి నువ్వు అందరం ఎక్కిస్తా ఉన్నాడంటే, మరి అంతకంటే ఆ పార్టీలో అంతకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. విశ్వాసానికి, విధేయతకి మారుపేరైనటువంటి విజయసాయి రెడ్డి గారిని, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా, నీడగా, అండగా ఉండి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత ఇన్ఛార్జిగా, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంటూ విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని దాదాపు ఈ 18 నెలల కాలంలో విశాఖపట్నం నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 171 ఎకరాల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని, 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకుందంటే అది కేవలం విజయసాయి రెడ్డి గారి దయవల్ల అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే మీరు, మీ పార్టీ తాలూకా నాయకులు, మీ బినామీలు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని దోచేసుకోండి. మిమ్మల్ని, మీ దగ్గర నుంచి ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటే ప్రభుత్వం అక్రమాలు చేస్తా ఉంది, ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీకి చెందినటువంటి గీతం యాజమాన్యం 42 ఎకరాలు 800 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నటువంటి సందర్భాలు మర్చిపోయారా? ఈరోజు మీ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు, అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు చెరలో ఉన్నటువంటి 50 ఎకరాలు, ఆనందపురం మండలంలో 50 ఎకరాలు 300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తిరిగి స్వాధీనపరుచుకుంటే, మీ స్వాధీనంలో ఉన్నటువంటి ముడసల్లో, ఆరిలో ప్రాంతాల్లో మీ పార్టీకి చెందినటువంటి నాయకులు 10 లక్షలకి, 20 లక్షలకి ప్రభుత్వ భూముల్ని పేదవాడికి అమ్మేసి వాటిని స్వాధీనపరుచుకొని, వాటిని ఆక్రమించుకొని పేదవాడికి అమ్మేసినటువంటి పరిస్థితుల్లో తద్వారా మీరు ఏ రకంగా లబ్ధి పొందారో ప్రజలకు తెలియదు అనుకుంటా ఉన్నారా? ఒక్కదానికి సమాధానం చెప్పండి. నువ్వు వంగవీటి మోహన రంగ హత్య కేసులో నిందితుడిగా విశాఖపట్నం పారిపోయి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత? ఈ రోజు ఈ 30 సంవత్సరాల్లో నువ్వు విశాఖపట్నంలో అక్రమంగా, అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తి ఎంత ఒక్కసారి ప్రజలకు చెప్పు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు అనుకుంటారు. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరో చూడట్లేదు అనుకునేటువంటి చందంగా మీరు మాట్లాడేటువంటి తీరు చూస్తా ఉంటే ఏం కంగారు పడకండి. మరో వారం 10 రోజుల్లో సిట్ రిపోర్ట్ వస్తుంది. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, అందులో భాగస్వాములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదో మీ సిట్ రిపోర్ట్ లాగా అది ఎక్కడో దాచిపెట్టి అదేదో రాజకీయ అవసరాల కోసం, బ్లాక్ మెయిలింగ్ కోసం వాడుకునేటువంటి పరిస్థితుల నుంచి మీలాగా దాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి రిపోర్ట్ కాదు. దాంట్లో దోషుల్ని శిక్షించేటువంటి, దానికి ఉపయోగించేటువంటి రిపోర్టుగా ప్రతి ఒక్కరిని, దాంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆఖరిగా రామకృష్ణ బాబు
నిన్న ఛాలెంజ్ విసిరారు. నిన్న పెద్దలు విజయసాయి రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరి, మీ పేరులో సాయి ఉంది కదా, మా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గరకు వచ్చి ఇద్దరు ప్రమాణం చేయి. ఇది ఒక అలవాటు అయిపోయింది. అసలు విజయసాయి రెడ్డి గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, అసలు నీ మోహం ఆయన మోహం ఎప్పుడన్నా చూసుకున్నావా నువ్వు? అటువంటి వ్యక్తివి, కనీసం స్థాయి లేనటువంటి వ్యక్తివి విజయసాయి రెడ్డి గారితో నువ్వు సవాల్ విసిరేటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఇదే పర్వదినాన వైకుంఠ ఏకాదశి రోజున నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, నీ హత్యతో మొదలైనటువంటి నీ రాజకీయ జీవితం, హత్యతో మొదలైనటువంటి నీ జీవితం అనేక అక్రమాలు, అన్యాయాలు, అక్రమ ఆస్తులు సంపాదించలేదన్నటువంటి ఆలోచన నీకు ఉండి ఉంటే, లేదా మా నాయకుడు ఎన్టీ రామారావు గారిని మా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవలేదు, ఆయన చావుకి చంద్రబాబు నాయుడు గారు కారణం కాదు అనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే, మా ఉత్తరాంధ్ర ఇలవేల్పోయినటువంటి సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈరోజు 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అదే ఊరు, అదే ఇల్లు, అదే డోర్ నెంబర్తో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు నేను వెళ్దాం పద. నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అక్రమాస్తులు చేయలేదని చెప్పి ఆ సింహాద్రి అప్పన్న సాక్షిగా నువ్వు దీపం ఆపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ఛాలెంజ్ ని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే సమయాన్ని నువ్వు చెప్పు, ఆ సమయానికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఛాలెంజ్ ని రెండోసారి మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ఛాలెంజ్ కి నువ్వు సిద్ధమా కాదా అనేటువంటిది నువ్వు రేపు ఈ ప్రాంత ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఏమనుంటే ఆయనతో మాట్లాడండి. ఆయనే చెప్పన్నా. ఆయన అభిమాన నటుడు చెప్పిన డైలాగ్ లో ఉంటది, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. ఏమనంటే మళ్ళీ నేను బాలకృష్ణ డైలాగ్ చెప్పానని అంటాడు. అందుకే నాకు చెప్పడం ఇష్టం లేదు. అయినా సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆయన ప్లేస్ నేను చెప్పాను సింహాద్రప్పని సాక్షిగా అని చెప్పి, ప్లేసు సమయం ఏదనేది ఆయన డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ.